సర్వేయర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఇవరికి పని చెప్పట్లేదట. దాంతోపాటు వేతనాలు కూడా జీతం కూడా మరి ఇవ్వట్లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది సర్వేయర్లు ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఏంటి ప్రభుత్వం ఏమో చాలా గొప్పగా సర్వేయర్లను నియమించి ఉద్యోగాలు ఇచ్చింది. కానీ సంవత్సరంగా వస్తూ ఉన్నా కూడా మీరు పనిలోకి వెళ్ళట్లేరు, డ్యూటీలోకి వెళ్ళట్లేరు అన్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు? నమస్తే అండి. నా పేరు దేవును రాజు, వరంగల్ జిల్లా అధ్యక్షుని, రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఎట్లా ఉందంటే ప్రస్తుత లైసెన్స్ సర్వేర్లది ప్రభుత్వం చేతివేర్లతో కొండం గీకమంటుంది. చేతివేర్లతో కొండం గీకమంటుంది. కొండ ఇట్లా కరగదు, మనమే అలసిపోవాలి. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రభుత్వం ఒక పెద్ద ప్రాజెక్టుని అసలు ఎటువంటి కనీస సౌకర్యాలు కేటాయించకుండా, కనీస వసతులు కల్పించకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనుకోవడం చాలా మూర్ఖతమైన చర్య. ఎందుకంటే మేము అడుగుతున్నాం, ఇది ఇప్పుడు మొదలైంది కాదు ఈ కార్యక్రమం అనేది. భూభారతి చట్టం కింద గత ఏడాది 2024 6 ప్రకారం తీసుకున్నప్పటికీ మాకు అప్రెంటిస్షిప్ అని శిక్షణ అని చెప్పి ఇచ్చేశారు. తర్వాత మాకు జేఎన్టీ ద్వారా పరీక్ష నిర్వహించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 60% మార్కులతో కూడా మేము పాస్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అక్టోబర్ 19 గత ఏడాది నాటి శిల్పకళా వేదికలో రెవెన్యూ మంత్రి గారు, ముఖ్యమంత్రి కలిసి మాకు నియామక పత్రాలు ఇచ్చి మీకు పని వస్తుంది, అగ వస్తుంది, ఇగ వస్తుంది చెప్తున్నప్పటికీ ఇంతవరకు కూడా సమస్య పరిష్కారం కాలేదు. మీ మీడియా సాక్ష్యం మీకు కూడా తెలుసు. మేము గతంలో ధర్నా చౌక్ దగ్గర ఉద్యమం చేశాం. తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడినాం. తర్వాత సర్వే భవన్ మొన్న ప్రజాభవన్లో కూడా మేము మాట్లాడినాం. ప్రభుత్వం పట్ల మేము ఎంత గాంధేయ మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మేము వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వంలో మాత్రం ఇంత కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కూడా అయిపోయింది పరిస్థితి. చెవున పేను కూడా బారట్లేదు. ప్రభుత్వం ఈ యొక్క మొండు పట్టుదలను వీడాలి. ఖచ్చితంగా లైసెన్స్ సర్వేల సమస్యల మీద మానవతా దృక్పథంతో ముందుకొచ్చి దీనిపైన ఒక కార్యాచరణ చేయడానికి ఒక కమిటీ వేసి మా సమస్యలు పరిష్కరించాలి. ఎందుకంటే మీరు చేస్తున్న చట్టానికి మీరు ఎంతో గొప్పగా చెప్పారు. ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతం కలిపినాం, ప్రపంచంలో ఎక్కలేని చట్టాన్ని తీసుకొచ్చినాం. అది దాని పేరు భూభారతి. ఈ చట్టం ద్వారా ప్రపంచంలో ఎక్కలేనటువంటి ఉపయోగాలు జరుగుతాయి. రైతుల సమస్యలు మొత్తం తీరిపోతాయి. పండుగలు వస్తాయి, వెలుగులు వస్తాయి, దీపావళి వస్తాయి, సంక్రాంతులు వస్తాయి, క్రిస్మస్, రంజాన్ పండుగలు వస్తాయని చెప్పిళ్ళు. ఏ పండగ ఏ రైతుకి ఎవరికి రాలేదు. ప్రభుత్వం ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలు కావాలంటే దీనికి కావాల్సింది లైసెన్స్ సర్వేల నడుము విరగొట్టకండి. మాకు కావాల్సింది మేము అడుగుతున్నాం. మీరు ఎన్నో గొప్ప గొప్ప పథకాలు తీస్తున్నారు, మేము దాన్ని ఏమీ అని క్వశ్చన్ చేయట్లేదు. మా గాంధీ సరోవర్ అని, మూసి ప్రక్షాళన అని చెప్పి, ఎన్నో 4 సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్న ప్రభుత్వము కేవలము రైతాంగ వ్యవస్థకి, రెవెన్యూ శాఖకి, రాష్ట్ర ఖజానానికి డబ్బులు పట్టుకొచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ తీసుకొచ్చే లైసెన్స్ సర్వేర్లను మీరు 30,000 రూపాయలు కనీస జీతం ఇవ్వకపోతే ఇక ప్రభుత్వం ఏమాత్రం నెంబర్ అవుతా ప్రభుత్వం అవుతుంది. రేసింగ్ తెలంగాణ ఎలా అవుతుంది మేము అడుగుతున్నాం. మీరు ఇక్కడైనా మొండి పట్టుదల వీడండి. మీకు అధికారులు చెప్పిన మాటలు పట్టించుకోకండి. సమస్యలు క్షేత్రస్థాయిలో మాతో మాట్లాడి తెలుసుకొని మీరు మారిస్తే ఖచ్చితంగా భూభారతి అమలు అవుతుంది. రీసర్వే కూడా పూర్తవుతుంది. ఇవాళ రోజున మనం చూస్తూ ఉన్నాం, సెక్షన్ 22 ద్వారా ఎక్కడ సర్వే చేయకుండా, ఎక్కడ హద్దులు నిర్ధారించకుండా కూడా పేదవాళ్ళ, రైతుల, బడుగు బలైన వర్గాల జాగాలని, భూములను తీసుకుపోయి కూడా వ్యవసాయ భూములు, నివాస గృహాలు తీసుకుపోయి అలా పెట్టి నిషేధ జాబితాలు పెట్టేశారు. దాని మీద ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు సంతకాలు పెట్టి వేయడం. దీనివల్ల మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం చాలా ఒక అన్యాయం జరుగుతుంది. దీని పట్ల మీరు పునరాలోచించాలి. దీన్ని 22 నిర్ణయించడానికి, హద్దులు నిర్ణయించడానికి లైసెన్స్ సర్వేను ఉపయోగించుకొని రీసర్వే పూర్తి చేస్తే కనుక రైతులకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. ఒకవేళ మీరు వినని పక్షాన, మీరు దిగి మాతో మాన పక్షాన రాబోయే రోజుల్లో ఇంకా మిగిలిన పక్షాన కలుస్తాం. నిన్న మేము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో సర్వే భవన్ దగ్గర మేము కార్యక్రమం చేస్తుంటే అన్యాయంగా, అక్రమంగా, ఎటువంటి సమాచారం లేకుండా పోలీసులు మా మీద గుసిగొల్పి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారు. దీని పట్ల మాకు తనీరు హరీశ్రావు గారు మద్దతుగా నిలిచారు. బేఆర్ సెల్ఫీ లీడర్గా మీరు పిలుస్తాను, మాట్లాడదాం, రాబోయే శాసనసభ సమావేశాలు మీ పక్షాన మాట్లాడడం వారు హామీ ఇవ్వడం జరిగింది. వారికి మా సమస్యలు చెప్పాము. ఈ సమస్యలు కొలికొచ్చే వరకు కూడా వారు మాకు తోడుగా నీడగా, పార్టీ పక్షాన, తన వ్యక్తిగత పక్షాన తోడుగా ఉంటారని చెప్పారు. ప్రభుత్వం కనుక ఇకనైనా మొండి పట్టుదల విడకపోతే, ఈ ఒత్తిడితో వాళ్ళు వెనక్కి రాకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి గట్టి దెబ్బ అనేది లైసెన్స్ సర్వేల పక్షాన తగులుతుందని మేము కుంటబద్దలు కొడుతున్నాం. మేడం, మీ పేరు ఎక్కడి నుంచి? నేను నార్కల్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సంతోష, లైసెన్స్ సర్వేయర్ని. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మీరు పడుతున్న సమస్య ఏంటి? మేము ఇంతవరకు మా లైసెన్స్ తీసుకున్నప్పటి నుంచి ఏం పని కల్పించలేదు. ప్రభుత్వాన్ని మాకు పని కల్పించి మంచి గౌరవవేతనం ప్రకటించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఆరోగ్య భద్రతను కూడా కల్పించమని కోరడం అయినది. ఏంది ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అనుకోవచ్చా ఈ విషయంలో? ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అది అక్రమంగా మా లైసెన్స్ సర్వేలందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని మేము అనుకుంటున్నాం. ఏంది, ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు ఇట్లా ధర్నా? ఒక 6 months అవుతుంది. 1 year అయ్యి మాకు లైసెన్స్ వచ్చి కూడా 1 year కూడా కంప్లీట్ అయిపోయింది. ఏమంటారు మరి అధికారులు అడిగితే?
అధికారులు అడిగితే మీకు ఇస్తున్నామని పేపర్ స్టేట్మెంట్ లైసెన్స్ సర్వేలకు జీతాలు ఇస్తున్నాము, రీసర్వే కూడా కంప్లీట్ అయిందని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మాకు వచ్చింది ₹1 కూడా లేదు లైసెన్స్ సర్వేలకి. జీతాలు లేవు, ఏం లేవు. లైసెన్స్ ఇచ్చిరు అంతే, లైసెన్స్ పెట్టుకున్నాం, ఇంట్లోనే పెట్టినాం అంతే. ఇప్పటి వరకు పెద్ద ఉపయోగం ఉపయోగం ఏమి లేదు. అదేవిధంగా బీటెక్, బీఎడ్, మ్యాథ్స్, అదే సివిల్ సర్వీసు అందరు చేసిన వాళ్ళు కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేసి 50,000 60,000 శాలరీ వదులుకొని కూడా ఈ యొక్క సర్వే ట్రైనింగ్ అనేది వచ్చిర్రు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి గవర్నమెంట్ ప్రభుత్వ నోటిఫికేషనే కదా, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అనే ఆలోచనతో వచ్చి ఇందులో చేరిన తర్వాత ఇక్కడ ₹1 రాకపోయేసరికి అందరు మనస్తాపానికి గురయ్యారు. అదేవిధంగా ప్రభుత్వ కుటుంబాలని పోషించలేక చాలామంది 2-3 ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఏం చెప్తారు ముఖ్యమంత్రి మా యొక్క కుటుంబాలని పోషణ మాకు మంచి గౌరవవేతనం ప్రకటించి ఆరోగ్య భద్రత కల్పించి మా యొక్క పని అనేది భూభారతి అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మేము ప్రభుత్వాన్ని కోరడమైనది. థ్యాంక్ యూ. మీ పేరు ఎక్కడి నుంచి? మేము వరంగల్ నుండి అండి. నా పేరు జ్యోతి బస్సు. చెప్పండి. అయితే మేము సంవత్సరం నుండి చాలా అంటే ఇది 10 మందితో 20 మందితో ప్రాబ్లం కాదన్న, 6,500 మంది ప్రాబ్లం, ఇది సమస్య, వేదన పడుతున్నాం. సంవత్సరం నుండి మమ్మల్ని గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి మేము ఎగ్జామ్ రాసినాము, క్వాలిఫై అయినాము. అయినప్పటికీ కూడా విధులలో మేము ఎక్కడ కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మేము అంటే ఫైట్ చేద్దామనే ఉద్దేశం లేదు. మేము వర్క్ చేస్తున్నాం, రీసర్వే చేస్తున్నాము. మా వేదన ఏందనంటే ఎకరానికి ₹60 సరిపోవు. కనీసము ప్రతి విలేజ్లో రోడ్లు ఊడ్చే వాళ్ళకు కూడా ఒక పే స్కేల్ అనేది ఉంది. కానీ మాకు మరి ఇంతవరకు ఎలాంటి ప్రాపర్ గైడెన్స్ కూడా లేవు. కాబట్టి మేము గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాము, మాకు ప్రాపర్ గైడ్లైన్స్ కావాలి, గౌరవ వేతనం కావాలని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఓవరాల్గా ఎక్కడ చూసినా కూడా సర్వేయర్ మాట్లాడుతున్న ఒకటే ఒక మాట, మాకు గౌరవ వేతనం కావాలి, రెగ్యులర్గా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంత రెగ్యులర్గా జీతాలు పడతాయో ఆ విధంగా కావాలి, దట్టు గౌరవ వేతనం కావాలి, ల్యాండ్కి ఇంత అని చెప్పి మీటర్ లెక్క కొలిసి ఇవ్వడం కాదు, దాంతోపాటు పని కూడా కల్పించండి అంటూ కూడా సర్వేయర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయన్ సమత ప్రభాకర్, పొలిటికల్ మీడియా, తెలంగాణ నుంచి.